ఎలాంటి స్కూల్స్ లేకుండా, 8th 9th 10th ఫౌండేషన్ లేకుండా, బయట నుండి మెరిట్ స్టూడెంట్స్ ని అనైతికంగా తెచ్చుకోకుండా ఒక టెస్ట్ పెట్టి నేను తీసుకుంటాను అంతే. తిరిగి వెళ్ళి ఎంతో కొంత XYZ డబ్బులు పెట్టి నేను తెచ్చుకోను. అసలు నేను అలా అడ్మిషన్ కూడా చేయను. నేను వెళ్ళను. అనైతికంగా తెచ్చుకోకుండా నిజాయితీగా సాధారణ ఇంటర్ విద్యార్థులు అందరూ టాప్ మెరిట్ కాదు, జస్ట్ మెరిట్, అలా సాధారణ విద్యార్థులను చేర్చుకుని కేవలం 2 ఏళ్ళ ఇంటర్తో NEET 2026 లో 600 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 45 మంది. 45 ఓన్లీ ఇంటర్. 600 పైగా, 600 అంటే సుమారుగా 10,000 పైన వచ్చింది. 650 పైగా ఆల్మోస్ట్ 10 మంది వచ్చారు. ఇదిగోండి 10. మొదటది 675 ఉజ్వల్ మధు, 673 కిషన్, 672 నిహాల్, తర్వాత 666 జాన్ విక్టర్. 66ని పెద్దగా పెట్టారు ఏంటండి? 75 కదా పెద్దగా పెట్టాల్సింది, 73 కదా, 72 కదా, 66ని పెద్దగా పెట్టారేంటి? ఈ పక్కన చూడండి, నేనేమి ఓన్లీ 14 ఆల్ ఇండియా ర్యాంక్ వేసుకోవట్లా. ఆల్ ఇండియా ర్యాంక్ 14 SC కేటగిరీలో, కానీ ఆల్ ఇండియా ఓపెన్ ర్యాంక్ 656 వస్తుంది. 656, 666, 14 SC ర్యాంక్. జాగ్రత్తగా వినండి, 14. ఆ ఎయిమ్స్ న్యూఢిల్లీలో SCకి 18 సీట్లు ఉన్నాయి, 14 ఉంది. అంటే ఇతను ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఆటోమేటిక్ గా గోయింగ్ టు ఎయిమ్స్ న్యూఢిల్లీ వెళ్తున్నాడు. కాబట్టి ఈ సీటు ఈ ఏడాదిలో, అంటే 2026 ఏడాదిలో ఈ మెంబరు ఎయిమ్స్ న్యూఢిల్లీ, అంటే ముందు వెళ్ళారు, ఈ ఏడాదిలో ఇతను ఎయిమ్స్ న్యూఢిల్లీకి వెళ్తున్నాడు డైరెక్ట్ ఇంటర్. ఇది ఒకటి. నెక్స్ట్ 665 ఆల్ ఇండియా EWS ర్యాంక్ 44, అందుకనే పెద్దదైంది. అంటే బిలో 100 ఉంది, 14, 44. కానీ EWS ఓపెన్ ఎంత అండి? 683. ఇదిగోండి ఆల్ టికెట్ నెంబర్స్. ఇక్కడెక్కడో కొద్దిగా ఆల్ టికెట్ నెంబర్ ఈ పేస్టింగ్ లో సేమ్ వచ్చినాయండి. 2-3 పేస్టింగ్ లో, నేను ఆల్ టికెట్ నెంబర్స్ తోనే ఇస్తున్నా. పేస్టింగ్ లో సేమ్ వచ్చినాయి అంటే చెప్తున్నారు. జాన్ విక్టర్ కి ఇంకెవరికి వచ్చినాయి అన్నారు. పేస్టింగ్ లో తప్పైంది, అదొకటి ఇదొకటి ఇంకోటి ఏదో వచ్చింది అన్నారు. బట్ ఆల్ టికెట్ నెంబర్స్ ఇక్కడున్న వేరేగా ఉన్నాయి. అక్కడ ఏదో కొద్దిగా పేస్టింగ్ వాళ్ళు చేస్తా, యాడ్ ఏజెన్సీ వాళ్ళు చేస్తా తప్పు చేశారు. 665 44 EWS. ఎక్కడండి 44 EWS అంటే ఇక్కడ రాశారండి. డెఫినెట్ గా ఆమె ఎక్కడ జాయిన్ అయిపోతుందంటే జిప్మర్ పాండిచ్చేరి. EWS లో 44 అంటే జిప్మర్ పాండిచ్చేరి వస్తుంది. మీతో పాటు ఉన్న పాపే ఫస్ట్, ఇప్పుడు సెకండ్ ఇయర్ లో ఉన్న వాళ్ళకి గోయింగ్ టు జిప్మర్ పాండిచ్చేరి. మీతో ఉన్న బాబే గోయింగ్ టు ఎయిమ్స్ న్యూఢిల్లీ. మీతో ఉన్న వాళ్ళే వీళ్ళు. సుమారుగా ఐ ఫీల్ దిస్ విల్ గో టు OBC జిప్మర్ పాండిచ్చేరి. దీస్ టూ డెఫినెట్లీ ఇన్ భోపాల్ ఆర్ భువనేశ్వర్. ఏది కావాలంటే వాళ్ళకి అది ఉంటారు వీళ్ళు. ఇలా చూడండి, 665 మేబీ భోపాల్ భువనేశ్వర్, 845 భోపాల్ ఈజ్ పాసిబుల్ ఎయిమ్స్, 1349 మంగళగిరి ఈజ్ పాసిబుల్, నాగపూర్ ఈజ్ పాసిబుల్, అండ్ దెన్ 1487 మేబీ బార్డర్ ఆఫ్ మంగళగిరి, ఎయిమ్స్ మంగళగిరి మేబీ గెట్ ఇట్. లాస్ట్ ఇయర్ కూడా 1500 వరకు వచ్చింది. 1394 ఓపెన్ మేబీ మంగళగిరి. చూడండి ఎంతమంది మంగళగిరి, భోపాల్, భువనేశ్వర్, ఎయిమ్స్ న్యూఢిల్లీ, జిప్మర్ పాండిచ్చేరి వచ్చే సీట్లు ఇవి. అండ్ 628 88 SC. He will join most probably in Bhopal or Bhubaneswar or even Jippar Pondicherry because he got 88 SC. SC కి 88. అంటే 3వ కాలేజీలో ఆల్ ఇండియాలో వస్తాయి. ఫస్ట్ న్యూఢిల్లీ రాకపోవచ్చు, బట్ ఈ మే గెట్ సీట్ ఇన్ ఏదర్ జిప్పర్ పాండిచ్చేరి ఆర్ డెఫినెట్లీ ఇన్ భోపాల్ ఆర్ భువనేశ్వర్. ఇది 629 మార్కులే, కానీ 88 ఆల్ ఇండియా అంటే 100 బిలో. SCలో 14, EWS లో 44, SCలో 88. కానీ వాళ్ళు ఆల్ ఇండియా ర్యాంకులు ఏంటి? ఇంత క్లియర్ గా ఇస్తున్నా, ఇంత నిజాయితీగా ఇస్తున్నా. నేను ఎక్కడ మిమ్మల్ని తప్పుదోవ పట్టించట్లా. పేరెంట్స్ ని గాని పిల్లల్ని గాని నేను ఎక్కడ ఇదే ర్యాంకులు చెప్పేసుకుని 14, 44, 88 నా 300 అనేది చెప్పుకోవట్లా. అవి కేటగిరీలో వచ్చినాయి. బట్ దే ఆర్ జాయినింగ్ ఇన్ ఎయిమ్స్ న్యూఢిల్లీ, జిప్పర్ పాండిచ్చేరి అండ్ ఆల్సో భోపాల్ ఆర్ భువనేశ్వర్. అవి మంచి కాలేజీలో జాయిన్ అవుతున్నారు వాళ్ళు. అది కూడా మీకు రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఎంత అడ్వాంటేజ్ ఉందో చెప్పడానికి చూపిస్తున్నా. ఎంత అడ్వాంటేజ్ ఉందో రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి చెప్పడానికి నేను చూపిస్తున్నా. ఆ ర్యాంకులు ఆల్ ఇండియా చూస్తే ఇక్కడ క్లియర్ గా కింద ఇచ్చా. 656, 683, 3596, 3596 ఈజ్ నౌ జాయినింగ్ ఇన్ భోపాల్ ఆర్ భువనేశ్వర్. వీళ్ళందరూ నాకు తెలిసి మంగళగిరిలో ఉంటారు. ఈ పైన అంటే 10 బిలో 650 ఉన్నాయి. తర్వాత ఎన్ని 600 ఎబో మొత్తం 45.
ఇక్కడే మీతో పాటు జరిగిన డైరెక్ట్ ఇంటర్మీడియట్ సాధారణంగా ఎలాంటి నా స్కూల్స్ లో నుంచి తయారు చేసుకున్న వాళ్ళు కాకుండా ఫౌండేషన్ లేకుండా బయట నుంచి వేరియస్ స్కూల్స్ నుంచి ఒక నార్మల్ గా నా దగ్గర స్టార్ట్ చేసుకుని 2 సంవత్సరాల్లో ఇంతమంది ఆల్మోస్ట్ వీళ్ళందరికీ ఏదో ఒక ఎయిమ్స్ సుమారుగా వస్తాయి. ఎయిమ్స్ కేరళ అయితే గనక అరౌండ్ 8,000-9,000 వస్తాం ప్రతిసారి. అంటే ఆల్మోస్ట్ ఒక ఎయిమ్స్ వస్తుంది. జిప్మర్ కరైకల్ అయితే అరౌండ్ 10,000-12,000 వస్తుంది. వీళ్ళందరూ జిప్మర్ కరైకల్ వచ్చేవాళ్ళే రిజర్వేషన్ లేకుండా. ఇంతమంది మంచి కాలేజెస్ బయటకు వెళ్తున్నారు, బయట జాయిన్ అవుతున్నారు. మీకు ఇది ఒక ఇన్స్పిరేషన్, మీకు ఒక ఎంకరేజ్మెంట్. ఇది ఈ ఎంకరేజ్మెంట్ ని మీరు తీసుకోండి. ఇలా రేపొద్దున నేను ఉండాలి సార్, నా గురించి ఇలా చెప్పాలి, రేపొద్దున మేము కూడా ఇలా చెయ్యాలి, ఈ కసిగా 2 సంవత్సరాలు బాగా చేయాలి, జూనియర్ ఇంటర్వాళ్ళు కసిగా మేము ఈ సీనియర్ ఇంటర్వాళ్ళు రేపు తెచ్చుకోవాలి, లాంగ్ టర్మ్ వాళ్ళు, అది కూడా మీకు కూడా ఒక ఇన్స్పిరేషన్ గా చూపిస్తా.